మనం నామినేషన్స్కి వస్తే నేను ఎపిసోడ్లో జస్ట్ 2 నామినేషన్స్ అయ్యాయి అనమాట. ఒకటి వచ్చేసి భరణి గారిది, ఇంకా రీతు చౌదరిది, అండ్ వచ్చేసి ఫ్లోరా గారిది. అండ్ ఫ్లోరాగా కానీ లైవ్లో ఎపిసోడ్లో ఆల్మోస్ట్ అందరూ అయిపోయి, నేను లైవ్ ఎపిసోడ్ కూడా చూశాను. అండ్ మాస్క్ మ్యాన్ గారు బిహేవ్ చేసింది ఇమాన్యుల్తో అదంతా ఈరోజు ఎపిసోడ్లో వస్తుంది అనమాట. కానీ అసలు నేనే షాక్ అయినా, ఆయన ఎట్లా బిహేవ్ చేస్తున్నాడంటే, ఆయనకు నాకు సార్ అంతా చెప్పినా సరే ఆయనకి ఏం అర్థం కావట్లేదు. అసలు ఆయన చెప్పిందే కరెక్ట్ అనుకుంటున్నాడు, ఇష్టం వచ్చినట్టు అరిచేస్తున్నాడు. అసలు ఆయన పాయింట్ క్లియర్ లేకపోయినా అక్కడ ప్రూవ్ చేద్దామని ట్రై చేస్తున్నారనమాట. మంచిగా వచ్చిన అవకాశాన్ని యూజ్ చేయకుండా వాళ్ళ బిహేవియర్ అనేది డిఫరెంట్గా ఉందన్నమాట. గేమ్ మీద ఫోకస్ చేయకుండా ఎలిమినేషన్ ప్రాసెస్లో మొత్తం గుడ్డు పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. గుడ్డు గుడ్డు గుడ్డు, అరే గుడ్డు తీసారని ఆమెను వదిలేసి భరణి గారి మీద పడ్డారు అందరూ. మరి గుడ్డు తీసారని ఆయనని అంత టార్గెట్ చేస్తే మరి కూలింగ్ తీసిన ఆయన అసలు పాయింట్అవుట్ చేయట్లేదు ఎవరు. అదే నాకు అర్థం కాలేదు. సో నాకు తెలిసి మాస్ మ్యాన్ గారు కొంచెం డ్రామా తగ్గిస్తే బెటర్ అనిపిస్తుంది. ఆయన చెప్పింది కరెక్ట్ కాకుండా అందరినీ కూడా మనుషుల్లా చూసి బిహేవ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. ఆయన ఆరిచ్చేయడము, అలగడము, ఫుడ్ మానేస్తే ఎవరికి లాస్ అండి? ఆయనకే కదా లాస్, ఆయనకే కదా ఆకలేస్తుంది. అంతమంది వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు ఫుడ్ తినండి అని కూడా ఆయన అస్సలు తినకుండా ఉన్నారనమాట. అదే నాకు అర్థం కావట్లేదు. ఏం ప్రూవ్ చేద్దామని ఆయన డ్రామా క్రియేట్ చేస్తున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటో కూడా నాకు చెప్పండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు కొంచెం గేమ్ చేంజ్ చేస్తే బాగుంటుంది, వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదు అని వాళ్ళు అనుకొని నగజంగా చెప్పే సజెషన్స్ని వాళ్ళు తీసుకుంటే బెటర్, వాళ్ళ గేమ్ బెటర్ అవుతుందని నా ఒపీనియన్. లేకపోతే వాళ్ళ గేమ్ ఇంకా బెటర్ అవ్వదు. ఎందుకంటే డ్రామా చేయడము, ఏడవడము, మేమే కరెక్ట్ అనుకోవడము, అసలు గేమ్ అసలు ఏం అనిపించట్లేదు వాళ్ళందరిది. ఈవెన్ ఆయన రాంగ్ అనుకుంటున్నారని ఆయన ఓర్చుకోలేక అరిచేస్తున్నారు ఇమాన్యుల్ మీద. అంటే ఆయన రాంగ్ అని ప్రూవ్ చేస్తుంటే నేను రాంగ్ కాదని ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు, కానీ అది అసలు తెలిసిపోతుంది, మనందరం చూస్తున్నాం ఎలా ఆయన బిహేవ్ చేస్తున్నాడు. అది ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. ఆయన యాక్సెప్ట్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. థ్యాంక్ యూ.